స్కూటర్ వచ్చేంత వరకు తప్పదు, తర్వాత మనం అందరం వెళ్ళొచ్చు. అది మమ్మీ. హలో, టీచరు కూతురు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఇప్పుడు క్లాస్ లేదా? బండి రిపేర్ వచ్చింది, స్కూల్ పక్కనే కదా, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నేను డ్రాప్ చేసేవాడిని. మెర్లిన్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇద్దరు కారెక్కండి. ఇక్కడ పక్కనే కదా, మేము వెళ్తాంలేండి. అరే పర్లేదు, రండి టీచర్. అమ్మా రండమ్మా, అంకుల్ అడుగుతున్నారు కదా. సరే పదండి. వాడికిప్పుడు 39 ఏళ్ళు వచ్చాయి కదా మీనాక్షి. అది నాకు తెలీదా? సరైన వయసులో వాడికి పెళ్లి చేసుంటే నువ్వు ఈ పాటికి నాన్నమ్మ అయ్యేదానివి. ఎన్నో సంబంధాలు వచ్చాయి వాడికి. వాడికి ఇష్టం లేకపోతే మరి నేనేం చేస్తాను చెప్పండి? నేను వాడికి చెప్పగలనంతే. నువ్వు మన పక్కూర్లో ఉండే బ్రోకర్ సదాశివం చెప్పిన దాని గురించి వాడితో ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదా. దానికి వాడు ఒప్పుకుంటాడో లేదో అడిగి చూడాలి. అయినా సరే ఒకసారి అడిగి చూస్తాను. I am not a drunk. I said we are in a corner of the drawing room near the makeshift bar. The rest of the coaching class faculty had if gathered around together. ఎగ్జామ్ కి చదువుతున్నావా? రేపు 10th ఎగ్జామ్. They would never miss it. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. రే, నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతోంది ఒక విషయం గురించే. అది సరే, ఇప్పుడు మన బ్రోకర్ ఉన్నాడే. బ్రోకర్కి ఏమైంది? రే, నేను మాట్లాడుతున్నాను కదా. బ్రోకర్ సదాశివం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. మంచి కుటుంబం, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, మంచి ఉద్యోగం, మీ ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయట. అయితే టైం వేస్ట్ చేయదు, ఇప్పుడే బయలుదేరదాం. రే, ఆటలాడద్దు, నేను మాట్లాడుతున్నాను కదా. అయ్యో అమ్మా, ఇదంతా వెంటనే జరుగుతుందా? అన్నిటికీ టైం ఉంటుంది కదా. వెంటనేనా? నీ వయసు వాళ్ళు చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని 2-3 కూడా కన్నారు. వాళ్ళు అనుభవించేది కూడా నేను చూస్తున్నానులే. అదంతా సరే కానీ ఇలా చూడమ్మా, ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుందమ్మా. ఆ టైమే ఎప్పుడని అడుగుతున్నానురా. ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఆ విషయం నీకు చెప్పేస్తాను. వెయిట్ అండ్ సీ మిసెస్ మీనాక్షమ్మా. నువ్వు చెప్పేది వింటుంటే నువ్వు ఆల్రెడీ ఎవరినో చూసుకున్నట్టుగా అనిపిస్తోంది. నాతో చెప్పచ్చు కదరా, వెంటనే నీ పెళ్లి చేసేస్తా, ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. చెప్పనా? నేను కథ చెప్తాను, కథ చెప్తాను. ఇంతకు ముందు ఒక ఊరిలో ఒక రాజుకి రాణికి అందంగా ఒక బిడ్డ పుట్టాడు. రాజుకి నమ్మకంగా ఉండే మంత్రికి అంతకంటే అందమైన ఒక కూతురు పుట్టింది. తర్వాత రాజు కొడుకు మంత్రి కూతురు ఒకరినొకరు బాగా లవ్ చేసుకున్నారు. నిద్రపోయావా? ఒకరోజు వాళ్ళు పారిపోవాలనుకున్నారట. ఆ తర్వాత ఒకరోజు రాత్రి పడుకున్నావా? నిద్రపో, హాయిగా నిద్రపో. జోషి అక్క, రెడీ అయ్యావా? మెర్లిన్, మేము బయలుదేరాం, కమ్ ఫాస్ట్. మమ్మీ వస్తున్నాను. అత్తయ్య, మేము జోషి అక్కకి డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం. వెళ్ళిరండి. లారెన్స్ వస్తే కాస్త చెప్పండి. సరే చెప్తా. త్వరగా వస్తానులేండి. వెళ్ళిరండమ్మా. మెర్లిన్, వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు? బామ్మ, మేము షాపింగ్ వెళ్ళొస్తాం. టాటా. టాటా. ఆ బ్లూ సారీ చూపించండి. ఇది ఒకసారి చూడండి. అదిగో, అది చాలా బాగుంది. ఇదెలా ఉంది? ఇదేనా? అదే అదే. అమ్మా, ఇది బాగుంది కదా? నీకు ఇది నచ్చిందా? పర్లేదు, బానే ఉంది. దీనికేమైంది? నీ సెలక్షన్ కదా. థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది కదా? బాగుంది ఆంటీ. మేము షాపింగ్కి వచ్చాం, మళ్ళీ చేస్తాను. ఎవరే? అది అంకుల్. అంకులా? ఏ అంకుల్? అదంతా తర్వాత చెప్తాను. మమ్మీ చాటింగ్ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏంటి? టైం అయింది, వెళ్దాం పద. ఇది కూడా ప్యాక్ చేసేయండి.
నోట్ చేసి పెట్టలేదే? ఇదంతా పాయింట్స్ గా రాసి పెట్టుకోవాలి. నోట్ చేసుకుంటాలేమ్మా. డౌట్ వచ్చినప్పుడు అన్ని తీసి చూసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంటే, అన్ని రాసి పెట్టుకో. అబ్బా సరేలేమ్మా. ఇదిగో ఇది కూడా చూడు. తర్వాత పారాగ్రాఫ్ లో ఇది రాస్తే చాలు. దీన్ని కలిపే రాయొచ్చమ్మా. 1 by 1 గా రాయమ్మా. మీరా? ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్? చేపల కూర ఇంకా బీఫ్ ఫ్రై. ఓ, అమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఆవిడ జయశంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీరు చూడలేదా? లేదే. వెళ్ళి చాలాసేపు అయింది. నేను నీకు హెల్ప్ చేయనా? లేదు వద్దు, అంతా నేను చేసుకుంటాను. ఈరోజు నా ఫేవరెట్ కూర చేశారా? అయ్యో అరే, ఈరోజు నేను పులిసే చేశాను. అది మీకు ఇష్టమే కదా? ఇష్టమే. అది నీ చేతులతో చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు నాకు ఇంకా నచ్చుతుంది. ఏంటి? అదే మీరు వంట చేస్తే చాలా బాగుంటుంది అంటున్నాను. ఓ అలాగా. డ్రెస్ సూపర్ గా ఉంది. గుడ్ సెలెక్షన్. బాగా మ్యాచ్ అయిందే. కలర్ సూపర్ గా ఉంది. చెయ్యి వదలండి, చెయ్యి వదలండి. ప్లీజ్. ఏంటిది? ఎవరైనా చూస్తే తప్పుగా కాదనుకో, అనుకుంటారు. ప్లీజ్. అరే వదలమంటుంటే. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నా మాట విను. మర్యాదగా నా చెయ్యి వదులు. భయపడకు. చెప్పేది నీకే. నేను చెప్పేది విను. నా చెయ్యి వదిలిపెట్టండి. ఎవరికి తెలియదని చెప్తున్నాను కదా. నన్ను వదిలిపెట్టు. అరే నా మాట విను. వదులు. గట్టిగా అనుకో, బయటకు వినిపిస్తుంది. నీకే చెప్పేది, వదిలిపెట్టు. ప్లీజ్ కాదనుకో, ఈ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ కాదనుకో. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నువ్వు మా నాన్నవా? చెప్పు చెప్పు. మెర్లిన్, నన్ను క్షమించు మెర్లిన్. మీరు ఇలా చేశారంటే నా చేతులతో నేనే మిమ్మల్ని చంపేస్తాను. మెర్లిన్, మెర్లిన్. మెర్లిన్